హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఫ్లిప్ ద బాటిల్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఈ బాటిల్ ఫ్లిప్ చేసి పాస్టమ్ గారు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పినారు విన్నర్. వాళ్ళకి ఏమిచ్చి ఇక్కడ స్నాక్స్ అయితే తింటారు వాళ్ళు. అలా ఎవరైతే ఎక్కువ ఆన్సర్ చెప్తారో వాళ్ళే విన్నర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే, జాన్ అండ్ జోషియా రెడీ? రెడీ పాస్టమ్ గారు. ఫస్ట్ క్వశ్చన్, దేవుడు ఆకాశమును మరియు భూమిని ఎప్పుడు సృష్టించాడు? దేవుడు ఆకాశముని భూమిని ఆదియందు సృష్టించారు పాస్టర్ గారు. కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, 5వ రోజు దేవుడు ఏమి సృష్టించాడు? దేవుడు 5వ రోజు జలరాశుల్ని పక్షులు సృష్టించాడు పాస్టర్ గారు. కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, దేవుడు మనుషులకు ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? దేవుడు మనుషులకు అభివృద్ధి చెంది ఫలించి భూమిని నింపమని చెప్పారు పాస్టర్ గారు. కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, భూమిపై మొక్కలు ఎందుకు ఇంకా పెరగలేదు? యెహోవా వర్షం కురిపించలేదు మరియు సాగు చేయడానికి మనుషులు లేరు పాస్టర్ గారు. కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, మనుషునికి జీవం ఎలా వచ్చింది? A few moments later. దేవుడు మనుషుడి నాసికారంధ్రంలోకి జీవవాయువు ఊడటం ద్వారా వచ్చింది పాస్టర్ గారు. కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, ఏదైనా తోటలో ఉన్న 2 ముఖ్యమైన వృక్షాలు పేర్లేంటి? ఏదైనా తోటలో జీవవృక్షం, మంచి చెల్ల జ్ఞాన వృక్షం ఉంది పాస్టర్ గారు. కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, ఏ వృక్షపు ఫలాన్ని తినవద్దని దేవుడు చెప్పాడు? మంచి చెట్ల వృక్షం తినద్దని దేవుడు చెప్పాడు పాస్టర్ గారు. కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్, ఆదాము తన భార్యను చూసి ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు పాస్టర్ గారు. వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఇది మీకోసం ఈ ప్రశ్న. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఏదైనా తోటలో తడుపుటానికి నది ఎన్ని శాఖలుగా విడిపోయెను? వాటి పేర్లు చెప్పండి. ఫ్రెండ్స్, అయితే ఈ క్వశ్చన్ కి మీరు కామెంట్స్ లో ఆన్సర్ చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.